భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ అవలోకనం మరియు పరిపాలన, పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్. కృష్ణ ప్రదీప్ సార్ గారి విన్నర్స్ పబ్లికేషన్స్ బుక్ ఇది. ఇందులో నుంచి రాజ్యాంగం పరిచయం మొదటి పేజీ నుంచి మొదటి చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రపంచ దేశాలలో ఆధునిక రాజ్యాల అవతరణకు మూలాధారం రాజ్యాంగం. అభివృద్ధి చెందుతున్న ఆధునిక రాజ్యాలకు రాజ్యాంగం అవసరమని ప్రొఫెసర్ జెలెనిక్ అనే రాజనీతి శాస్త్రజ్ఞుడు అభిప్రాయపడ్డారు. ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞుడు సిజే ఫ్రెడరిక్ తన గ్రంథమైన కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ డెమోక్రసీలో అభిప్రాయపడినట్లు రాజ్యంలో రాజకీయ ప్రక్రియలను సక్రమమైన పద్ధతిలో జరగడానికి రాజ్యాంగం ప్రముఖ పాత్ర వహిస్తుంది. రాజ్యాంగ నిర్వచనాలు, డెఫినేషన్స్ టు ద కాన్స్టిట్యూషన్. ఎంతోమంది రాజనీతి శాస్త్రజ్ఞులు, పండితులు, తత్వవేత్తలు రాజ్యాంగాన్ని పలు విధాలుగా నిర్వచించారు. కొన్ని నిర్వచనాలు ఈ విధంగా ఉన్నాయి. అరిస్టాటిల్ గారు రాజ్యంలో అంతర్భాగమైన పౌరుల అనూహ్య సంబంధాన్ని నిర్ధారించే పద్ధతే రాజ్యాంగం అని పేర్కొన్నారు. లార్డ్ బ్రైస్ ప్రభుత్వ స్వరూపాన్ని, అది పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం అని పేర్కొన్నారు. ప్రొఫెసర్ గిల్క్రిస్ట్ రాజ్యాన్ని మోటారు వాహనంతో పోల్చితే దాని యంత్రం ప్రభుత్వం కాగా దాని చట్టం రాజ్యాంగంగా చెప్పవచ్చు. లిఖిత, అలిఖిత రూపంలో ప్రభుత్వ వ్యవస్థల స్వరూపాన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వ అంగాల మధ్య అధికార విభజనను గౌరవించి ఈ అధికారాలను ఏ పద్ధతిలో వినియోగించాలో స్పష్టంగా వివరించే నిబంధనల సముదాయమే రాజ్యాంగం అని పేర్కొన్నారు. రాజ్యాంగవాదం, కాన్స్టిట్యూషనలిజం. రాజ్యాంగవాదం యొక్క కీటురాయి ఉన్నత చట్టం క్రింద పరిమితి ప్రభుత్వం యొక్క భావన. డేవిడ్ ఫెల్మన్ పేర్కొన్నాడు. కాన్స్టిట్యూషనలిజం అనే పదాన్ని అర్థంగా లిమిటింగ్ ద గవర్నమెంట్ లేదా లిమిటేషన్ ఆన్ గవర్నమెంట్గా రాజనీతి శాస్త్రవేత్తలు చెప్తారు. అనగా ఇది ప్రభుత్వ చర్యల యొక్క చట్టబద్ధతను నియంత్రించే సిద్ధాంతం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వానికి చట్టబద్ధతను అందించే యంత్రాంగాన్ని సూచిస్తుంది. ఈ వాదం ప్రకారం ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి. ఇది వ్యక్తుల కన్నా శాసనాలే అత్యంత ముఖ్యమైనవి అని పేర్కొంటుంది. అదేవిధంగా వ్యక్తులు మారవచ్చు కానీ నియమాలు మారవు అనే రాజ్యాంగబద్ధ ప్రభుత్వ సూత్రానికి రాజ్యాంగతవాదం ప్రాముఖ్యతను ఇస్తుంది. రాజ్యాంగవాద భావనలో గల అంశాలు, ప్రిన్సిపల్స్. రాజ్యాంగంలోని ఈ క్రింద పేర్కొన్న అంశాల ద్వారా రాజ్యాంగవాదమును విశ్లేషించవచ్చు. 1. అధికారాల విభజన, సపరేషన్స్ ఆఫ్ పవర్స్. అందులో మొదటిది పాలనా యంత్రాంగాన్ని శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖగా విభజించడం జరిగింది. ఈ అధికరణ విభజన రాజ్యాంగంలో పొందుపరిచినందున రాజ్యాంగబద్ధతను నిర్ధారించడానికి సమర్థవంతమైన సాధనంగా ఉపయోగపడును. బాధ్యతాయుత జవాబుదారీ ప్రభుత్వం, రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ గౌట్. ప్రవేశిక. 4. న్యాయ సమీక్ష, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. 5. సమన్యాయ పాలన. 6. తనిఖీ సమతుల్యత వ్యవస్థ లేదా నిరోధక సమతుల్యత వ్యవస్థ. 7. వ్యక్తిగత హక్కులు. 8. సైన్యం యొక్క పౌర నియంత్రణ. 9. పోలీస్ జవాబుదారీతనం. ఇవి రాజ్యాంగవాద భావనలో గల అంశాలు. రాజ్యాంగతవాదం సుప్రీంకోర్టు కేసులకు సంబంధించి రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006. ఈ కేసులో మొదటగా సుప్రీంకోర్టు రాజ్యాంగతవాదము గుర్తించింది. రాజ్యాంగతవాదం లేదా రాజ్యాంగపరమైన ప్రభుత్వ వ్యవస్థ నిరంకుశవాదాన్ని సహించదని పేర్కొంది. రాజ్యాంగతవాదం సుప్రీంకోర్టు కేసులో రెండవ కేసు ఐఆర్ కోయిలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ 2007కు సంబంధించి.
ఈ కేసు తీర్పులో రాజ్యాంగతవాదం అనేది చట్టపరమైన సూత్రం అని నిర్ధారించింది. ప్రభుత్వ అధికారాన్ని ప్రజాస్వామ్య సూత్రాలను అనదొక్కకుండా నియంత్రించాలని పేర్కొంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 1773, 1781, 1773 రెగ్యులేటింగ్ చట్టం, సవరణ చట్టం, 1784 ఫిట్స్ ఇండియా చట్టం, 1793 చార్టర్ చట్టం, 1813 చార్టర్ చట్టం, 1892 కౌన్సిల్ చట్టం, 1861 కౌన్సిల్ చట్టం, 1858 భారత ప్రభుత్వ చట్టం, 1853 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, 1909 మింటో మార్లే సంస్కరణలు లేదా కౌన్సిల్ చట్టాలు, 1919 భారత ప్రభుత్వ చట్టం లేదా మాంటెగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, 1927 సైమన్ కమిషన్, 1928 నెహ్రూ రిపోర్ట్, 1940లో ఆగస్టు ఆఫర్, 1935 భారత ప్రభుత్వ చట్టం, 1932 రౌండ్ టేబుల్ సమావేశాలు, 1929 దీపావళి ప్రకటన, 1942 క్రిప్స్ రాయబారం, 1944 రాజాజీ ఫార్ములా, 1945 వేవెల్ ప్రణాళిక, 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్, 1947 భారత స్వాతంత్ర చట్టం, 1947 మౌంట్ బాటన్ ప్లాన్, 1947లో అట్లీ ప్రకటన, 1946లో తాత్కాలిక ప్రభుత్వం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. రాజ్యాంగ పరిణామ క్రమం ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చాప్టర్ 1లోకి సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటి అతి చిన్న అత్యంత దృఢమైన రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం కాగా, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం మరియు అలిఖిత రాజ్యాంగం బ్రిటన్. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రకారం ఒక దేశం లేదా రాజ్యం యొక్క ప్రజల జీవన విధానాన్ని తెలియజేసే సర్వోన్నత శాసనం లేదా మౌలిక చట్టమునే బేసిక్ లా ఆర్ ఫండమెంటల్ లా రాజ్యాంగంగా కాన్స్టిట్యూషన్గా నిర్వచిస్తారు.